హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చుడు తర్మ. ఈరోజు మనం సొగస్చుడు తర్మలో గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేతా శారీ మందిర్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో బ్రైడల్ కలెక్షన్స్లో ఎలాంటి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయో చూద్దాం. శ్వేతా శారీ మందిర్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శేఖర్ గారు రెడీగా ఉన్నారు. హలో శేఖర్ గారు. ఈ రోజు మొత్తం బ్రైడల్ కలెక్షన్ అండి. ఫస్ట్ సారీ కంచిపట్టు అండి ప్యూర్. ఓకే, గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్. కల్నేత వస్తదండి, రెండు కలర్ మిక్స్ వస్తది. ఓకే, పళ్ళు మాత్రం మనకి ఫుల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. సింగిల్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన ఏంటంటే మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ కాకుండా క్రాస్ లైన్స్ లాగా తీసుకున్నారు. ఎడ్జెస్ లో మాత్రం మనకి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. అలాగే శారీ మొత్తం చూద్దాం, బ్రైట్ గా ఇచ్చారండి. కల్నేత కలర్ వస్తదండి, గ్రీన్ బ్లూ మిక్స్ కలర్ వస్తది ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో కలర్. ఓకే, బోర్డర్ చూసినట్లయితే పళ్ళు ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఎడ్జ్ లో మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్, అలాగే వన్ సైడ్ కార్నర్ లో వచ్చేసరికి మనకి కట్ వర్క్ స్టైల్లో పళ్ళు కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది కనిపించే విధంగా తీసుకున్నారు. ఇదే బోర్డర్ సేమ్ సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. మనకి 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ వస్తుందండి. మిడిల్ పార్ట్ మొత్తం కూడా గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ మిక్స్ ఉంటుంది. దానిపైన మనకి చిన్న చిన్న లీవ్స్ డిజైన్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా దగ్గరగా ఈ లీవ్స్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ లీఫ్ వర్క్ లోపల కూడా మనకి పళ్ళులో ఏ కలర్ అయితే తీసుకున్నారో బోర్డర్లో ఫ్లవర్ డిజైన్ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ కాంబినేషన్తో చిన్న స్ట్రోక్ లాగా తీసుకున్నారనమాట. మొత్తం శారీ అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఇదే డిజైన్ కంటిన్యూ చేశారు. ఈ శారీకి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి. ఇది ప్లెయిన్ పళ్ళు కలర్ వస్తుంది. ప్లస్ బోర్డర్స్ మాత్రం సేమ్ బోర్డర్స్ ఇచ్చారు. రెండు వైపులా కూడా మనకి శారీలో ఏదైతే బోర్డర్స్ ఇచ్చారో అవే బోర్డర్స్ ని కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ ఎంత? 16,889 రూపీస్ అండి. 16,889 రూపీస్ కి శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. పట్టులో మొత్తం బ్రైడల్ కలెక్షన్ చూస్తున్నానండి. ఓకే, పట్టు. ఇది లెమన్ ఎల్లో కలర్ అండి. లెమన్ ఎల్లో కలర్ కి పర్పుల్ కలర్ మిక్స్ వస్తుందండి. శారీలో మాత్రం మనకి ఏంటంటే పళ్ళు కలర్ వచ్చేసరికి లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్, డాలియా టైప్ ఆఫ్ అంటే సన్ఫ్లవర్ లుక్ ఉండే ఫ్లవర్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్లో అది కట్ వర్క్ స్టైల్లో ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్లో చూసినట్లయితే పింక్ కలర్ ఒక ఫ్లవర్, అలాగే బ్లూ కలర్ ఒక ఫ్లవర్తో ఒక టర్నింగ్ క్రీపర్ని యాడ్ చేశారు. ఎడ్జెస్లో మనకి ఒక డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్కి చుట్టూ అంతా కూడా సన్నటి పెటల్స్ లాగా ఒక డిజైన్ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది సెకండ్ వైపు కూడా మనకి రిపీట్ చేశారు. అలాగే టోటల్ శారీ అంతా కూడా మనకి రెండు వైపులా వేరియేషన్ చూపించారు. పైన బోర్డర్ వచ్చేసరికి ప్లెయిన్ కడ్డీ బోర్డర్ ఉంటుంది. ఇంకొక బోర్డర్ వచ్చేసరికి పళ్ళు కలర్ ఏదైతే ఉందో బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్, అదే బ్యాక్గ్రౌండ్ తీసుకుని ట్రయాంగిల్ షేప్లో మనకి లోపల సన్నటి జరీతో డిజైన్ చేశారనమాట. ఇక్కడ ఏదైతే డిజైన్ చూస్తున్నామో ఇదే డిజైన్ మనకి సెకండ్ వైపు రిపీట్ అవుతుంది. కాకపోతే పైన బోర్డర్లో మాత్రం ఎటువంటి వర్క్ లేకుండా కడ్డీ బోర్డర్ ఇచ్చారు కదా. కింద మాత్రం ఇంతకుముందు మనం పళ్ళులో ఒక టర్నింగ్ క్రీపర్ ఏదైతే చూసామో 2 కలర్స్ వేరియేషన్తో పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ ఇదే కలర్ కాంబినేషన్తో సేమ్ కలర్ కాంబినేషన్తో ఆ టర్నింగ్ క్రీపర్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనకి డిజైనర్ బోర్డర్ కింద వస్తుంది. పైన వచ్చేసరికి కడ్డీ బోర్డర్ ప్లెయిన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్లో లెమన్ ఎల్లో కలర్ తీసుకున్నారు. దాంట్లో కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. అది కూడా మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ప్లెయిన్ లాగా కాకుండా సన్నటి డైమండ్స్ లాగా కనిపించే విధంగా వచ్చింది. జరీతో క్రీపర్ ఇచ్చారనమాట, ప్లెయిన్ క్రీపర్. ఫ్లవర్ డిజైన్ చూసినట్లయితే మొత్తం కూడా పర్పుల్ కలర్ కాంబినేషన్తో స్ట్రోక్స్ లాగా ఇచ్చారు. మొత్తం శారీ అంతా ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. బ్లౌజ్ వచ్చేసరికి పళ్ళు అలాగే బోర్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారు. లైట్ గా సెల్ఫ్ డిజైన్ డాట్స్ లాగా కనిపిస్తుంది. అలాగే పైన బోర్డర్ కడ్డీ బోర్డర్, కింద కూడా కడ్డీ బోర్డరే బిగ్ సైజ్ లో వస్తుంది. ఓకే, లెమన్ ఎల్లో కలర్ తో వర్క్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ 25,889 రూపీస్ పడుతుందండి. 25,889 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. పట్టులో ఇది డిజైనర్ సారీ అండి. ఇది మన ఓన్ డిజైన్ అండి. ఇది డిజైనర్ సారీ, మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్, దాంట్లో సిల్వర్ జరీతో పాటు గోల్డ్ జరీ కూడా వచ్చింది. పళ్ళు బ్యాక్గ్రౌండ్ కూడా మనకి రెడ్ కలరే ఉంటుంది. శారీ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దాని పైన అంతా బ్యాక్గ్రౌండ్ లో అంతా కూడా జరీ ఇచ్చేసి కట్ వర్క్ స్టైల్లో మనకి చిన్న బుటీ లాగా డిజైన్ చేశారనమాట, బ్యాక్గ్రౌండ్ కనిపించే విధంగా. 2 సైడ్స్ ఎడ్జెస్ లో చూసినట్లయితే ఇక్కడ మనకి క్రాస్ లైన్స్ తో బోర్డర్, చిన్న బోర్డర్ ఇచ్చారు. సేమ్ బోర్డర్ ని యాజ్ ఇట్ ఈస్ గా మనకి కొంచెం బిగ్ లైన్స్ లో తీసుకున్నారనమాట, అంటే కొంచెం లెంతీగా ఇచ్చారు. ఇది వచ్చేసరికి 1 మీటర్ పళ్ళు పార్ట్. టోటల్ సారీ
సారీ మొత్తం గోల్డ్ అండ్ సిల్వర్ పెద్ద పెద్ద బంచెస్ ఫ్లవర్ పైన ఈ కడ్డీ బోర్డర్ కొంచెం స్మాల్ సైజ్ ఇచ్చారు, సేమ్ బోర్డర్ ని కొంచెం లెంతీగా చిన్న బోర్డర్ ఇచ్చేసి కొంచెం పెద్ద బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ బంచెస్ చూసినట్లయితే మనకి మొత్తం టోటల్ సారీ అంతా కూడా బిగ్ సైజ్ లో ఈ బంచెస్ ని క్రియేట్ చేశారు. ఇక్కడ మనకి సిల్వర్ జరీతో ఉంటుంది బంచ్ మొత్తం కూడా. ఇదే బంచ్ సేమ్ డిజైన్ మనకి సెకండ్ వైపు గోల్డ్ కలర్ తో ఇచ్చారు. అలాగే దీనికి ఆపోజిట్ గా మనకి కింద మళ్ళీ సిల్వర్ ఇస్తారు. అంటే మొత్తం కూడా కొంచెం క్రాస్ లుక్ వచ్చే విధంగా ఇక్కడ సిల్వర్ ఇస్తే ఇటు క్రాస్లో సిల్వర్, అటు క్రాస్లో మనకి గోల్డ్ కలర్ వచ్చే విధంగా టోటల్ శారీ అంతా కూడా డిజైనర్ ప్యాటర్న్ ఇచ్చారనమాట. 4 బంచెస్కి మధ్యలో గ్యాప్స్ వచ్చేసి మ్యాంగో డిజైన్ అనమాట. ఒక ఫ్లవర్ లుక్ వచ్చే విధంగా మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఇక్కడ మ్యాంగో డిజైన్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ లో ఉంటుంది. ఇదే డిజైన్ సేమ్ ఇంకొక చోట వచ్చేసరికి సిల్వర్ కలర్. ఓకే, ఇలా ఆల్టర్నేట్ గా శారీ మొత్తం కూడా డిజైన్ చేశారు. ఇలానే వస్తుందండి మొత్తం లాస్ట్ ఎండింగ్ వరకు. ఈ శారీకి బ్లౌజ్ పళ్ళు సేమ్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా రెడ్ కలర్ కాంబినేషన్ తో ప్లెయిన్ ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ బోర్డర్ కూడా కడ్డీ బోర్డర్స్ ఇచ్చారు. పైన చిన్న వస్తుంది, కింద కొంచెం బిగ్ బోర్డర్ వస్తుందండి. ఓకే, సిల్వర్ కలర్ కానీ లేదు అంటే గోల్డ్ కలర్ తో ఏదైనా వర్క్ చేస్తే బాగుంటది, చాలా బాగుంటది. ఈ సారీ కాస్ట్ 28,889 రూపీస్ అండి. 28,889 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ శ్వేతా సారీ మందిర్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. పట్టు మేడం, పట్టులో ఇది కలర్ ఇప్పుడు క్లాస్ కలర్. ఇది వచ్చేసి మనకి టోటల్ గా ఫుల్ 1 మీటర్ సీనరీ టైప్ లుక్ తీసుకున్నారు. 1 మీటర్ అంతా కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా డ్రాప్ డిజైన్, రుద్రాక్ష డిజైన్ అండ్ లీఫ్ వర్క్ తో జిగ్జాగ్ లైన్స్ లాగా ఇచ్చారు. ఒక బ్లాక్ టైప్ లో డిజైన్ చేశారు మిడిల్ పార్ట్. 2 సైడ్స్ ఎడ్జెస్ లో చూసినట్లయితే ఇక్కడ మనకి సన్నటి లైన్స్ లాగా తెలిసే విధంగా లోటస్ ఫ్లవర్ ని, అలాగే డక్స్ మొత్తం కూడా మనకి మొత్తం జరీ ఇచ్చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఏ కలర్ అయితే ఇచ్చారో జరీ అదే జరీ తీసుకుని అవుట్ లైన్ లుక్ అంతా కూడా మొత్తం మనకి ఒక స్వాన్ టైప్ లో డిజైన్ చేశారు. ఈ బోర్డర్ అనేది మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అండి. బోర్డర్స్ పైన మాత్రం చాలా సింపుల్ గా చిన్న బోర్డర్ ఇచ్చారు, కానీ కింద మాత్రం మనకి టోటల్ గా డిజైనర్ బోర్డర్ అనేది యాడ్ అవుతుంది. ఈ సారీకి మెయిన్ వచ్చేసి ఈ బోర్డరే. ఇది వచ్చేసరికి మనకి 3 లైన్స్ లాగా డివైడ్ చేశారు. మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. దానిపైన వచ్చేసరికి ఒకటి కట్ వర్క్ స్టైల్లో శారీ మెయిన్ కలర్ బ్లూ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ మ్యాంగో, ఇంకొకటి మస్టర్డ్ ఎల్లో, ఇంకొకటి సేమ్ కలర్ అండ్ మరూన్ కలర్ కాంబినేషన్ మ్యాంగోస్ తీసుకున్నారు. ఈ మొత్తం లోపలంతా కూడా మనకి ఒక పికాక్ ని డిజైన్ చేశారు. ఎల్లోలో పికాక్ వచ్చింది, బ్లూలో పికాక్ వచ్చింది, మరూన్లో పికాక్ వచ్చింది, మళ్ళీ సేమ్ ఇట్లా మనకి మ్యాంగో డిజైన్ లోపల పికాక్ ని డిజైన్ చేసి శారీ ఎండ్ వరకు ఇచ్చారు. పైన కింద మాత్రం మనకి ఎడ్జెస్ లో ఈ మ్యాంగో డిజైన్ కి 2 సైడ్స్ కూడా కడ్డీ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ ఇట్లా డిజైనర్ వస్తుందండి. ఇది అంటే కొంచెం ఉప్పాడ స్టైల్లో డిజైన్ చేశారు. ఇది ఏంటంటే మీకు ఉప్పాడ 1,80,000 సారీ. ఇది డిజైన్ మనము కంచిలో చేయించాను, అంటే మన ఓన్ రూమ్స్ కదండి. దాంట్లో కాస్ట్లీలో వచ్చినటువంటి డిజైన్ ని కంచిపట్లో చేయించారు. మొత్తం అంతా కూడా సేమ్ కలర్ కాంబినేషన్, వేరే థ్రెడ్ వర్క్ అనేది ఎక్కడ యూస్ చేయకుండా మిడిల్ పార్ట్ లో మొత్తం కూడా కొంచెం డల్ ఫినిషింగ్ తో గోల్డ్ కలర్ తో ఇచ్చారనమాట. ఫుల్ శారీ అంతా కూడా ఫ్యాన్సీ లుక్ కనిపిస్తుంది. అలాగే డిఫరెంట్ గా ఉంది, ప్యాటర్న్ కూడా డిఫరెంట్, లైట్ వెయిట్ అండ్ స్మూత్ మెటీరియల్. బ్లౌజ్ ప్లేన్ వస్తుందండి. ఇది పళ్ళు సేమ్ ఉంది కాబట్టి పళ్ళు సేమ్ వచ్చింది. బ్లౌజ్ ప్లేన్ వచ్చి మీకు కడ్డీ బార్డర్ చిన్న బార్డర్, ఇది బార్డర్ చిన్న వస్తుంది. ఈ గ్రీన్ కలర్ లోని బ్లూ కలర్ కూడా మిక్స్ ఉందండి. 2 కలర్స్ థ్రెడ్స్ మిక్స్ చేశారు. చిన్న బోర్డర్ ఇచ్చారు, చిన్న బార్డర్. దీని మీద మనం ఇంకేదైనా వర్క్ చేస్తే చాలా బాగుంటదండి. ఓకే, ఈ సారీ కాస్ట్ 22,889 రూపీస్ అండి. 22,889 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ పట్టు అండి, మస్టర్డ్ ఎల్లో చూడండి. ఓకే, మస్టర్డ్ ఎల్లో మొత్తం ఫుల్ జరీ వస్తుంది. ఇందులో రెడిష్ మెరూన్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఇచ్చారు. చాలా బ్రైట్ గా ఉంది డిజైన్ అంతా కూడా. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా లైన్స్ వైజ్ గా తీసుకున్నారు. మామిడి పిందెల డిజైన్ ఇచ్చారు, చిన్న బంచ్ లాగా ఇచ్చారు కింద పెటల్స్ తో. ఇదంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ లో మెరూన్ కలర్ ఏదైతే ఉందో అది కనిపించే విధంగా కట్ వర్క్ స్టైల్లో ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా చిన్న చిన్న మ్యాంగోస్ తో ఉంటుంది. 2 సైడ్స్ అడ్జస్ట్ చూసినట్లయితే 1 సైడ్ వచ్చేసరికి చిన్న చిన్న డైమండ్ డిజైన్, అలాగే లీఫ్ వర్క్ ఇచ్చారు. మిడిల్ లో అంతా కూడా కట్ వర్క్ స్టైల్లో మనకి లోటస్ ఫ్లవర్స్ ని డిజైన్ చేశారు. అంటే బేస్ వచ్చేసరికి మెరూన్ కలర్, దానిపైన ఒక లేయర్ లాగా గోల్డ్ కలర్ ఇచ్చేసి కట్ వర్క్ స్టైల్లో మనకి డిజైన్ చూపించేసరికి ఇంత బ్రైట్ గా కనిపిస్తుంది. టోటల్ సారీ అండి, సారీ మొత్తం మీకు ఇట్లా మొత్తం పైన బార్డర్ మీకు కడ్డీ బార్డర్ లో జిగ్జాగ్ లైన్స్ వస్తుందండి. జిగ్జాగ్ లైన్స్ కింద టెంపుల్ డిజైన్ వస్తుందండి. అంటే మనకు ఓన్లీ జిగ్జాగ్ లైన్స్ వైజ్ గా మాత్రమే డిజైన్ చేశారు. పైన బోర్డర్ మాత్రమే ఇట్లా ఉంటుంది, కింద వచ్చేసరికి టెంపుల్ డిజైన్. కింద బోర్డర్ లో మీకు కడ్డీ బార్డర్ లో మీకు డిజైన్ వస్తుందండి.
కింద యాజ్ ఇట్ ఈస్ గా పైన జిగ్జాగ్ లైన్స్ తో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే కంటిన్యూ అవుతుంది. పైన టెంపుల్ డిజైన్ వచ్చింది. ఈ మిడిల్ పార్ట్ లో ఉన్న డిజైన్ మాత్రం మనకి టోటల్ గా పికాక్స్ డిజైన్ ఇచ్చారు. మెరూన్ కలర్ పైన గ్రీన్ కలర్ కాంబినేషన్, అంటే కల్నేత బ్యాక్గ్రౌండ్ తో ఉంటుంది. వింగ్స్ దగ్గరకు వచ్చేసరికి రెడ్ కలర్ టచ్ చేశారు. టోటల్ సారీ బోర్డర్ మొత్తం కూడా మనకి ఇలాగే అట్రాక్టివ్ గా కనపడుతుంది. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే అంటే మస్టర్డ్ ఎల్లో కలర్ అండ్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్, మొత్తం గోల్డ్ తీసుకొని దానిపైన గోల్డ్ తీసుకొని మొత్తం మీకు మ్యాంగోస్ ఫ్లవర్స్ ఇచ్చారండి. ఓకే, ఎడ్జెస్ లో మనకి జిగ్జాగ్ లాగా వచ్చే విధంగా లీఫ్ వర్క్ లాగా తీసుకుని లోపల మనకి మ్యాంగో డిజైన్. సారీ మొత్తం కూడా ఈ మ్యాంగో డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా కొంచెం సైలెంట్ లుక్ ఉంది కాబట్టి బోర్డర్స్ మనకి బాగా హెవీగా ఇచ్చారు. పళ్ళు అండ్ బోర్డర్స్ కూడా. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ ఇది వస్తుందండి, ప్లెయిన్ వస్తుంది, కాంట్రాస్ట్, ఫుల్ కాంట్రాస్ట్ వస్తుంది. ఎల్లో కలర్ సారీకి మనకి మొత్తం కూడా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ తో బ్లౌజ్ డిజైన్ చేశారు. పైన సేమ్ అండి, సేమ్ బోర్డర్ ఇచ్చారు సారీలో వచ్చినట్లే. కింద మనకి డిజైనర్ బోర్డర్ ఏదైతే ఉందో అదే బోర్డర్ ని కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 16,889 రూపీస్ అండి. 16,889 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. తలంబ్రాల సారీ. ఇది టోటల్ గా మనకి 1 మీటర్ పళ్ళు పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తో తీసుకున్నారు. ఇదంతా ఒక టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో ఒక బాక్స్ ఇచ్చారు, ఒక డైమండ్ లుక్ వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి కొంచెం డిజైనర్ లుక్ ఇచ్చారు అనమాట. మధ్యలో కూడా మనకి ప్లస్ లాగా ఇచ్చారు. 2 సైడ్స్ బోర్డర్స్ చూసినట్లయితే కట్ వర్క్ స్టైల్లో ఒక వేవ్ లైన్ తీసుకుని లోపల మనకి డైమండ్ లుక్ డిజైన్ ఉంటుంది. ఎడ్జెస్ లో డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్. ఫుల్ 1 మీటర్ అంతా కూడా చాలా బ్రైట్ గా డిజైన్ చేశారు. సారీ బోర్డర్స్ కూడా డిజైనర్ బోర్డర్స్ ఇచ్చారండి. ఎప్పుడు రెగ్యులర్ గా ఉండే క్రీపర్ వర్క్ కాకుండా ఇక్కడ కడ్డీ బోర్డర్ స్టైల్ తీసుకున్నారు. ఇక్కడ మనకి 2 లైన్స్ వైజ్ గా ఇచ్చారు. ఈ 2 లైన్స్ లో ఒక దాంట్లో సర్కిల్ వస్తే ఇంకొక బాక్స్ లో వచ్చేసరికి మనకి పికాక్ ఉంటుంది. ఇక్కడ ఇంకొక దాంట్లో ఇక్కడ పికాక్ వచ్చిన చోట పైన మళ్ళీ సర్కిల్ ఉంటుంది. దాని పక్కకు వచ్చేసరికి ఆల్టర్నేట్ గా ఇచ్చారనమాట. కింద వచ్చేసరికి కొంచెం డల్ ఫినిషింగ్ తో జరీ ఫిల్ చేసి కొంచెం పింక్ కలర్ తో అవుట్ లైన్ ఇచ్చి జిగ్జాగ్ లైన్ లాగా టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ చూపించారు. సేమ్ డిజైన్ కొంచెం లెంతీగా, అంటే ఈ కడ్డీ బోర్డర్ కొంచెం లెంతీగా తీసుకున్నారు. కింద మిడిల్ పార్ట్ మొత్తం కూడా మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ పైన టోటల్ సారీ అంతా కూడా జరీతో మనకు ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. తలంబ్రాల టైంలో మనం ఇలా కట్టుకున్న తర్వాత నెక్స్ట్ దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఉంది కదా, ఈ పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఈ అవుట్ లైన్స్ అంతా కూడా మనం ఓన్లీ అవుట్ లైన్ లుక్ ఏదైనా స్టిచ్ చేయించుకున్నట్లయితే ఇంకా మంచి బ్రైట్ లుక్ వస్తుందండి. మొత్తం సారీ ఇలా సారీ మొత్తం కంటిన్యూ ఇలానే వస్తుందండి. ఓకే, బ్లౌజ్ ఎలా వచ్చింది? పింకే వస్తుంది కదా, పింక్ వస్తుందండి. ఓకే, పళ్ళు పింక్ ఉంది, బోర్డర్స్ పింక్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా మనకి మొత్తం కూడా బ్లౌజ్ అంతా కూడా సెల్ఫ్ డిజైనింగ్ క్రాస్ లైన్స్ తీసుకున్నారు. తర్వాత పైన మనకి చిన్న బోర్డర్ ఇచ్చారు కదా, అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కింద మనకి బిగ్ బోర్డర్ ఇచ్చారు కదా, సేమ్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ 28,889 రూపీస్ అండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 28,889 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కంచిపట్టులో మంచి ఫ్యాన్సీ కలర్ అండి. ఇది పికాక్ గ్రీన్ అండ్ పికాక్ బ్లూ మిక్స్ ఉంది. దానిపైన మళ్ళీ టిష్యూ లేయర్ ఇచ్చారు. ఇక్కడ సారీ చూసినట్లయితే మనకి మొత్తం కూడా మిడిల్ పార్ట్ లో ఒక లేయర్ లాగా బ్యాక్గ్రౌండ్ లో జరీ తీసుకున్నారు. దానిపైన బ్లూ కలర్ తో ఒక కట్ వర్క్, ఇంకొకటి వచ్చేసరికి గ్రీన్ కలర్ తో ఇచ్చారు. మధ్యలో సన్నటి డిజైన్ ఇట్లా ఇచ్చారు. ఎడ్జెస్ లో చూసినట్లయితే జిగ్జాగ్ లైన్ అండ్ డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ తో 2 లైన్స్ ఇచ్చేసి మళ్ళీ మధ్యలో ఒక ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. ఇది కూడా మనకి ఒక చోట వచ్చేసరికి బ్లూ కలర్, ఇంకొక చోట వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ కనిపించే విధంగా వచ్చింది. ఎడ్జ్ లో టోటల్ గా మనకి జరీతో డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. ఇక్కడ మాత్రం మనకి దర్బార్ బోర్డర్ లుక్ చూపించారు, కాకపోతే మనకి స్మాల్ సైజ్ అన్నమాట. పైన మాత్రం బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ తో చిన్న బోర్డర్ ఇచ్చారు. కింద మాత్రం మనకి దర్బార్ బోర్డర్ లోని హాఫ్ బోర్డర్ ని క్రియేట్ చేశారు. అంటే ఎటువంటి డిజైన్ లేకుండా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తో వస్తుందన్నమాట. మిడిల్ పార్ట్ చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు. టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది మొత్తం కూడా శారీ అంతా. బ్యాక్గ్రౌండ్లో మాత్రం కట్ వర్క్ స్టైల్లో బ్లూ కలర్తో ఫ్లవర్ డిజైన్, లోపల వచ్చేసరికి గ్రీన్ కలర్తో టచ్ చేశారు. ఇక్కడ ఫ్లవర్ డిజైన్ అంతా గ్రీన్ కలర్తో ఉన్నప్పుడు లోపల మనకి బ్లూ కలర్తో టచ్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ. ఈ శారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారు? పళ్ళు సేమ్ కలర్ ఉంది కాబట్టి సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది. సెల్ఫ్, ఓకే. దాంట్లో కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది. ఎడ్జెస్లో 2 సైడ్స్ బోర్డర్స్లో మనకి వేరియేషన్ చూపించారు. పైన బోర్డర్ మనకి చిన్నగా ఉంటుంది, కింద బోర్డర్ చూసినట్లయితే హాఫ్ దర్బార్ బోర్డర్ ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ అండి 23,889 రూపీస్ అండి. 23,889 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. శ్వేతా సారీ మందిర్ టోటల్ గా మనకి 2 షోరూమ్స్ అండి. మెయిన్ షోరూమ్ వచ్చేసి గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉంది. శ్వేతా సారీ మందిర్ ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి విద్యానగర్ లో ఉంది. ఈ 2 బ్రాంచెస్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్, న్యూ డిజైనర్ సారీస్ అవైలబుల్ ఉంటాయి. పట్టు సారీస్ తో పాటు మనకి ఫ్యాన్సీ సారీస్ కూడా ఉన్నాయండి. అంటే పట్టు, ఫ్యాన్సీ, ఆల్ వెరైటీస్. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ. ఓకే మేడం, నెక్స్ట్ కంచిపట్టు అండి.
ప్యూర్ కంచి పట్టులో ఇది ఫుల్ శ్వేతా సారీ డిజైనర్ మందిర్ ఓన్ డిజైన్ అండి ఇది. పళ్ళు చూసినట్లయితే మనకి సేమ్ కలర్ ఇచ్చారు. ఈ కలర్ కాంబినేషన్ లో ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కొంచెం హెవీ డల్ ఫినిషింగ్ తో జరీ కాకుండా హెవీ జరీ కనిపించే విధంగా ఇచ్చారు. ప్యాటర్న్ అంతా కూడా మిడిల్ పార్ట్ చూసినట్లయితే పింక్ లోనే లైట్ అండ్ డార్క్ కలర్ మజెంటా పింక్ కలర్ కాంబినేషన్ కూడా మనకి అక్కడక్కడ కనిపిస్తుంది. మధ్యలో మనకి 4 బంచెస్ లాగా మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఎడ్జ్ లో చూసినట్లయితే మనకి ఒక టర్నింగ్ క్రీపర్ తో పాటు 2 సైడ్స్ కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ యాడ్ చేశారు. డిజైనర్ ప్యాటర్న్ అన్నమాట ఇదంతా కూడా. ఈ సారీ స్పెషాలిటీ ఏంటంటే మల్టీ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ లో మనకి పైతానీ స్టైల్లో డిజైన్ ఇచ్చారు. పైన బోర్డర్ చూసినట్లయితే మనకి మజెంటా పింక్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో చిన్న టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ చాలా సింపుల్ గా ఇచ్చారు. పైన బోర్డర్ మాత్రం ఈ సారీకి కింద బోర్డర్ బాగా హైలైట్ అన్నమాట. మనకి ఒక పైతానీ బోర్డర్ యాడ్ చేశారు పింక్ మజెంటా పింక్ కలర్ కాంబినేషన్ తో. దానిలో ఏంటంటే మధ్యలో గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఎల్లో కలర్ తో టచ్ చేసి లోపల డాట్స్ లాగా ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది శారీ ఎండ్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే బోర్డర్ లో మాత్రమే కాకుండా శారీ మొత్తం కూడా మనకి పైతానీ డిజైన్ ఉంటుంది. బంచెస్ స్టైల్లో ఇచ్చారు. క్రీపర్ పార్ట్ మొత్తం కూడా పింక్ కలర్, లీవ్స్ పార్ట్ అంతా మజెంటా పింక్ కలర్, తర్వాత లోటస్ ఫ్లవర్ కూడా సేమ్ ఉంటుంది. ఇక్కడ మాత్రం ప్రతి ఒక్క బంచ్ కి మ్యాచింగ్ వచ్చే విధంగా ఇక్కడ మనకి ఎల్లో కలర్ వచ్చినప్పుడు పైన ఉన్నటువంటి హంస డిజైన్ కూడా మనకి మొత్తం కూడా ఎల్లో వచ్చేటట్లుగా ఇచ్చారు. అలాగే ఇక్కడ గ్రీన్ వచ్చినప్పుడు ఈ బర్డ్ కూడా మనకి గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఈ బంచెస్ అనేవి టోటల్ సారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. ఎక్కడా కూడా గ్యాప్స్ లేకుండా ఒక టర్నింగ్ క్రీపర్ ఆల్ ఓవర్ సారీ ఎలా అయితే వస్తుందో సేమ్ అదే టైప్ లో ఉంటుంది. కాకపోతే మనకి కలర్ థ్రెడ్స్ యూస్ చేశారనమాట జరీతో పాటు. ఇది వచ్చేసరికి శ్వేతా సారీ మందిర్ స్పెషల్ సారీ. ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారు? మ్యాంగోస్ వస్తదండి మొత్తం. ఇంకా మనం డిజైన్ చేయించుకునే అవసరం కూడా లేదు. ఇలానే కంటిన్యూ కడితే బాగుంటదండి. చిన్న చిన్న మ్యాంగో డిజైన్ ఇచ్చారు. పైన బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. అలాగే కింద బోర్డర్ కూడా పైతానీ సేమ్ వస్తది. ఈ సారీ కాస్ట్ 38,889 రూపీస్ అండి ఇది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 38,889 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? ప్యూర్ కంచి పట్టు అండి. ఓకే, ఈ పళ్ళు పాటు వచ్చేసరికి మనకి చంద్రకాంత కలర్ ఇచ్చారు. రెగ్యులర్ గా మనం ఏంటంటే మజెంటా పింక్ చూస్తూ ఉంటాము. మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న ఫ్లవర్ డిజైన్ యాడ్ చేశారు. వన్ సైడ్ వచ్చేసరికి మనకి మ్యాంగో డిజైన్ వచ్చింది. అదంతా కూడా మనకి ఏంటంటే చుట్టూ సర్కిల్ లాగా మనకి ఒక డిజైన్ కూడా ఇచ్చారు. అక్కడక్కడ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ చంద్రకాంత కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ కి బ్లూ కలర్ తో మనకి టచ్ చేశారు. 2 సైడ్స్ ఎడ్జెస్ లో చూసినట్లయితే మనకి మ్యాంగో డిజైన్ ఉంటుంది. ఈ మ్యాంగో డిజైన్ కూడా మనకి లేయర్స్ లాగా అంటే ఒక మ్యాంగో లోపల మళ్ళీ ఇంకొక చిన్న మ్యాంగో తర్వాత ఇంకొక చిన్న మ్యాంగో అట్లా డిజైన్ చేశారనమాట. కంటిన్యూ. ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే ఒకటి బ్లూ కలర్, ఒకటి వచ్చేసరికి చంద్రకాంత కలర్ కాంబినేషన్ తో అవుట్ లైన్ అంతా కూడా జరీతో మనకి ఒక లీవ్స్ తో బంచ్ తీసుకున్నారు. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. ఓకే, సారీ మొత్తం మీకు ఇట్లా ఫ్లవర్స్ వస్తాయండి. చంద్రకాంత కలర్ బ్యాక్గ్రౌండ్ తోనే మనకి బోర్డర్ కూడా కంటిన్యూ అవుతుంది. దానిపైన కడ్డీ బోర్డర్ స్టైల్లో ఇచ్చేసి బాక్సెస్ లాగా తీసుకున్నారు రెండు వైపులా కూడా. అలాగే మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా ఇచ్చారు. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ గా ఉంది కదా, కింద మాత్రం మనకి టోటల్ గా డిజైనర్ బోర్డర్ యాడ్ చేశారు. దీంట్లో ఏంటంటే మనకి కింద క్రాస్ లైన్స్ లాగా పైన టెంపుల్ డిజైన్ యాడ్ చేస్తూనే బ్యాక్గ్రౌండ్ అంతా జరీ తీసుకుని దానిపైన మొత్తం కూడా ఒక టర్నింగ్ క్రీపర్ ని థ్రెడ్ వర్క్ తో తీసుకున్నారు. లోపల కూడా మనకి 2 కలర్స్ లైట్ బేబీ పింక్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ టచ్ చేశారు. ఒక డిజైనర్ బోర్డర్ లుక్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా సన్నటి డిజైన్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ లోపల కూడా మనకి షైనింగ్ రావడం కోసం సన్నటి టిష్యూ లైన్స్ తీసుకున్నారు బ్యాక్గ్రౌండ్ లో గ్రీన్ కలర్ పైన. అలాగే చిన్న బుటీస్ కూడా ఇచ్చారు. ఈ బుటీస్ కూడా మనకి కల్సెం మోడల్లో ఇచ్చి చుట్టూ పెటల్స్ ఇచ్చారు. శారీ అంతా కూడా ఎక్కడ గ్యాప్ అనేది రాకుండా చాలా దగ్గరగా తీసుకున్నారు. టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో ఉంటుంది. అలాగే అవుట్ లైన్ అంతా కూడా బ్లూ కలర్ తో ఇచ్చారనమాట. దీనికి బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది. చంద్రకాంత కలర్ సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది. సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. మనకి డిజైన్ ఏదైనా చేయించుకోవాలి అనుకుంటే కనుక శారీలో గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఆ గ్రీన్ కలర్ తో స్టోన్ వర్క్ చేయించుకోవచ్చు. పైన మాత్రం శారీలో ఉన్నటువంటి ప్లెయిన్ బోర్డరే ఇచ్చారు. కింద మనకి డిజైనర్ బోర్డర్. షార్ట్ స్లీవ్స్ పెట్టుకునే వాళ్ళకి కరెక్ట్ గా సైజ్ వచ్చేస్తుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ 18,889 రూపీస్ అండి. 18,889 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ శ్వేతా సారీ మందిర్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ సారీ చూద్దాం. పట్టు మేడం, పట్టులో మంచి పింక్ అండి ఇది. ఓకే, పింక్ కలర్. పళ్ళు బ్యాక్గ్రౌండ్ సారీ బ్యాక్గ్రౌండ్ కూడా మనకి ఒకటే కలర్ ఇచ్చారు. కాకపోతే అక్కడ మనకి పళ్ళు అనేది చాలా బ్రైట్ గా డిజైన్ చేశారు. ఫుల్ 1 మీటర్ పళ్ళు. 1 మీటర్ పళ్ళు అంతా కూడా మధ్యలో క్రాస్ లైన్స్ లాగా తీసుకున్నారు. 2 సైడ్స్ ఎడ్జెస్ లో మాత్రమే మనకి డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. రెండు వైపులా కూడా మనకి రుద్రాక్ష డిజైన్ తో పాటు మధ్యలో బ్యాక్గ్రౌండ్ లో సన్నటి లైన్స్ లాగా ఇచ్చేసి దాంట్లో మనకు ఒక లీఫ్ వర్క్ ఇచ్చారు.
ఆ లీఫ్ వర్క్ చుట్టూ కూడా మనకి సన్నటి మ్యాంగో డిజైన్ అనేది ఉంటుంది. ఆ తర్వాత రుద్రాక్ష డిజైన్ తర్వాత ఇంకొక బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ కూడా మనకి సన్నటి మ్యాంగో డిజైన్ అనేది ఇచ్చారు. ఈ శారీకి రెండు వైపులా కూడా మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు. అలాగే టోటల్ శారీ బోర్డర్స్ మొత్తం కూడా కడ్డీ బోర్డర్స్ టైప్ లోనే ఇచ్చారు, కాకపోతే క్రాస్ లైన్స్ లాగా తెలిసే విధంగా ఉంది. ఎడ్జెస్ లో మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. ఈ బోర్డర్ తో పాటు ఎక్స్ట్రా మనకి బిగ్ సైజ్ లో బోర్డర్ అనేది క్రియేట్ చేశారనమాట. సేమ్ డిజైన్ కాకపోతే బిగ్ సైజ్ లో. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి సన్నటి బడ్స్ టైప్ లో డిజైన్ అనేది ఇచ్చారు. టోటల్ సారీ అంతా కూడా దగ్గరగా డిజైన్ చేశారు. ఓకే, దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? ఈ సారీ ప్లెయిన్ వస్తదండి. అంటే సేమ్ కలర్ పళ్ళు మనకి సేమ్ ఉంది, అలాగే సారీ మెయిన్ కలర్ కూడా సేమ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా బ్లౌజ్ పార్ట్ లో కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. టూ సైడ్స్ ఎడ్జస్ట్ లో కూడా మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది శారీలో ఇచ్చినట్టే. కింద వచ్చేసరికి మనకి కొంచెం బిగ్ సైజ్. ఈ సారీ కాస్ట్ 14,889 రూపీస్ అండి. 14,889 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. పట్టు అండి, పట్టు సారీ. పట్టులో ఫ్యాన్సీ అండి ఇది. మీకు అంటే మొత్తం జరీ కాకుండా మీకు థ్రెడ్ వర్క్ మిక్స్ వస్తుందండి. ఓకే, మెహందీ గ్రీన్ కలర్ లోనే లైట్ అండ్ డార్క్ కలర్ ఉంటుంది సారీ మెయిన్ వచ్చేసి. ఇక్కడ వచ్చేసరికి మనకి కల్నేత అండి, మెరూన్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కల్నేత బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దానిపైన బోర్డర్ చూసినట్లయితే మనకి పైతానీ బోర్డర్స్ ఇచ్చారు. ఒక 2 పికాక్స్ ని మనకి ఆపోజిట్ వర్షన్ లో ఒక బంచ్ లాగా తీసుకున్నారు. ఇదే బంచెస్ ని మనకి ఒక బోర్డర్ లుక్ ఇచ్చారు. ఇంకొక డిజైన్ చూసినట్లయితే మొత్తం కూడా సర్కిల్ టైప్ లో ఉంది. లోపల ఒక చిన్న ఫ్లవర్ డిజైన్. ఇక్కడ ఒక ఫ్లవర్ కి అవుట్ లైన్ అంతా కూడా మనకి మెరూన్ కలర్ ఉంటుంది. ఇంకొక ఫ్లవర్ అవుట్ లైన్ మొత్తం కూడా బ్లూ కలర్ ఇచ్చారు. అంటే సారీ బ్యాక్గ్రౌండ్ లో ఏ 2 కలర్స్ అయితే తీసుకున్నారో అదే 2 కలర్స్ కాంబినేషన్ ఉంటుంది. 2 సైడ్స్ సేమ్ బోర్డర్. మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక వేవ్ లైన్ అంతా వచ్చేసి మనకి బ్లూ కలర్ కాంబినేషన్, ఇంకొకటి వచ్చేసరికి మెరూన్ కలర్ ఇచ్చారు. టోటల్ గా మనకి 1 మీటర్. ఓకే, సారీ మెయిన్ బోర్డర్స్. పైన మనకి కడ్డీ స్టైల్లో ఉంటుంది. 2 సైడ్స్ కూడా యారో మార్క్ లాగా సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో లైట్ అండ్ డార్క్ కలర్ మెహందీ గ్రీన్ కలర్ అదే కలర్ కాంబినేషన్ తో యారో మార్క్ లాగా ఇచ్చారు. సెకండ్ వైపు బోర్డర్ మాత్రం కొంచెం కలర్ చేంజ్ చేశారు. కడ్డీ బోర్డర్ కి అటు ఇటు యారో మార్క్ వచ్చేసరికి పింక్ కలర్ ఇచ్చారనమాట. డార్క్ రాణి పింక్ కలర్ ఉంటుంది. దానిపైన బోర్డర్ కూడా పైతానీ బోర్డర్ ఇచ్చారు. ఈ పైతానీ బోర్డర్ వచ్చేసి ఇంతకు ముందు మనం పళ్ళులో చూసాం. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్ అనేది కనిపిస్తుంది. ఇదంతా కూడా ఒక లైన్ వచ్చేసరికి లైట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ ఇచ్చేసి అవుట్ లైన్ అంతా కూడా డార్క్ మెహందీ గ్రీన్ కలర్ ఇచ్చారు. ఇంకొక బుటీ వచ్చేసి మనకి టోటల్ గా జరీతో డిజైన్ చేశారు. సారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది ఫుల్ డిజైన్. అంటే హెవీగా వద్దు డిజైనింగ్ అనుకుంటున్నారు. ఆల్మోస్ట్ హెవీ ఎట్లైనా మ్యారేజ్ తీసుకుంటారు కదా, ఈ సెకండ్ సారీస్ కి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. బ్లౌజ్ మీకు సెల్ఫ్ డిజైన్ వస్తుందండి. సెల్ఫ్ డిజైనింగ్. ఇది కూడా మనకి కల్నేత బ్యాక్గ్రౌండ్ ఇచ్చారండి, మరూన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్. ఈ మరూన్ కలర్ తో మనకి డైమండ్ లుక్ ఇచ్చారు. అలాగే సారీలో పైన ఏదైతే బోర్డర్ ఉంటుందో అదే బోర్డర్ ఇచ్చారు. కింద కూడా మనకి పైతానీ బోర్డర్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 18,889 రూపీస్. 18,889 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఓకే శేఖర్ గారు, శ్వేత సారీ మందిర్లో ఉన్నటువంటి బ్రైడల్ కలెక్షన్ మొత్తం కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మేడం. చూసారు కదండి, శ్వేత సారీ మందిర్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన సారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేత సారీ మందిర్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతర్మా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్.